నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 ఏళ్ల నుంచి సాగిన పోరాటానికి ప్రతిఫలంగా ఎస్సీలను వర్గీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే వర్గీకరణ అమలు తేదీగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఈ వర్గీకరణ ప్రకారం ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రిఫరెన్షియల్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేస్తారు. 3 గ్రూపులలో సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇకపై ఇచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని సీఎం కొనియాడారు. రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. అంబేద్కర్ను కొన్ని జాతులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. విజయవాడ రాజ్భవన్ దర్బార్ హాల్లో అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. మంత్రి నారా లోకేష్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. హిందూపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మడకసిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తర్వాత అన్నదానం చేశారు. కడప కలెక్టరేట్లో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూటమి నేతలు అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. నంద్యాలలో మంత్రి ఫరూక్, బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంబేద్కర్కు నివాళులర్పించారు. బాపట్ల జిల్లా చీరాలలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పేదల జీవితాలు మార్చడం కోసమే P4 విధానం తెచ్చామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా పొన్నేకల్లులో పర్యటించిన సీఎం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడారు. అనంతరం P4 కార్యక్రమాల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పొన్నేకల్లులో ప్రజల ఆదాయం పెరిగేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. 369 పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 11 మంది వచ్చారని సీఎం చెప్పారు. పింక్ డైమండ్, కోడికత్తి డ్రామా, వివేక హత్య కేసుల్లో తనపై చేసిన ఆరోపణలు అబద్దాలని తేలినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు తిరుమల గోశాలలో ఆవుల మరణాలపై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దేవుడన్న చంద్రబాబు వెంకన్నకు వ్యతిరేకంగా చేసిన వారే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పొన్నేకల్లు పర్యటనలో చంద్రబాబు ఓ దళిత కుటుంబానికి ఊహించని ఆనందం పంచారు. ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం అక్కడ ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్ సందర్శించారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడారు. బైక్ మెకానిక్ల సమస్యలు ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు ప్రవీణ్కు శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని సూచించారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రేరణ స్థల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి వల్లే దేశం నేడు సామాజిక న్యాయం అనే కలను సాకారం చేసుకోవడంలో అంకిత భావంతో నిమగ్నమై ఉందని ప్రధాని అన్నారు. ఆయన సూత్రాలు, ఆదర్శాలు ఆత్మనిర్భర్, వికసిత్ భారత్కు వేగాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్
సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు రాజకీయ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్కు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళి అర్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు శత్రువులని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి ఎస్ఏ డాంగే, వీడి సావర్కర్లు కారణమని స్వయంగా అంబేద్కరే లేఖలో రాసినట్లు ఖర్గే గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ఖర్గే నొక్కి చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. 2021 జనాభా లెక్కలపై ఇంతవరకు జాడలేదని, సాధారణ జనాభా లెక్కలతో పాటు ఏ విభాగంలో ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడుతుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. హర్యానాలో పర్యటించిన మోదీ యమునానగర్లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ సహా పలు రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నిరాశకు గురవుతున్నారన్నారు. కర్ణాటకలో పాల నుంచి విద్యుత్ దాకా అన్ని ధరలు పెరిగాయని, హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల్లోకి బుల్డోజర్లను పంపుతోందని మండిపడ్డారు. కంచెగచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని ఈ విమర్శలు చేశారు. గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్మిక శాఖ సిద్ధం చేసిన బిల్లు ముసాయిదాపై అధికారులు, కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ నెల 25 నాటికి తుది ముసాయిదా సిద్ధం చేసి కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలని స్పష్టం చేశారు. ముసాయిదాకు సీఎం మార్పులు, చేర్పులు సూచించారు. తెలంగాణలో ఫుడ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్, ప్యాకేజ్ డెలివరీల్లో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు. దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేశామన్నారు. తెలంగాణలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి వెల్లడించారు. ఇవాళ్టి నుంచి 20 వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలను వట్టినాగులపల్లి శిక్షణా కేంద్రంలో నాగిరెడ్డి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో గతేడాది 7,410 చిన్న, 202 పెద్ద, 90 భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయని నాగిరెడ్డి వెల్లడించారు. అగ్నిమాపక శాఖలో ప్రైవేటు సిబ్బందికి సైతం శిక్షణ ఇస్తున్నామన్న ఆయన ఎలాంటి ప్రమాదం జరిగినా ఎదుర్కొనే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య బీమా పాలసీలను ఈ ఏడాది నుంచి సిబ్బందికి అందజేస్తున్నామని తెలిపారు. తిరుమల గోశాలలో 3 నెలల్లోనే 100 ఆవులు మృతి చెందాయన్న ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవో శ్యామలారావు తోసిపుచ్చారు. ఈ విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. గోశాలలో సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయని వివరించారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోందని గణాంకాలతో వివరించారు. దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయని, వాటికి పోస్టుమార్టం నిర్వహించినట్టు వివరించారు. ఇదే సమయంలో వైసీపీ పాలనలో 2021-24 మధ్య టీటీడీ గోశాలలో భారీగా అవకతవకలు జరిగాయని శ్యామలారావు చెప్పారు. ఈ మేరకు విజిలెన్స్ నివేదికలు ఉన్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో చనిపోయిన ఆవుల లెక్కలు దాచిపెట్టారని తెలిపారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. తాము మాత్రం ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా 17 లక్షల విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చును అందజేశారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు. తర్వాత భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల ప్రకటించిన టారిఫ్ల మోత నుంచి తాత్కాలిక ఊరట కల్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లు, చిప్పులపై త్వరలోనే కొత్త సుంకాలు ప్రకటిస్తానని చెప్పారు. రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్లో సెమీ కండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలిస్తున్నామని తెలిపారు.
దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు చెప్పారు. అప్పుడే చైనా చేతిలో అమెరికా బందీగా మారకుండా ఉంటుందన్నారు. అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చైనా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ధోరణి కొనసాగనివ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా స్వర్ణయుగం మొదలైందన్న ట్రంప్ దేశీయంగా ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకే ఫార్మా రంగంపై టారిఫ్లు ప్రకటించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనపై అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చోక్సీని భారత్ రప్పించేందుకు సిబిఐ, ఈడీ అధికారులు బెల్జియంను అభ్యర్థించనున్నారు. ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తహ్వూర్ రాణాను స్వదేశానికి రప్పించిన వేళ చోక్సీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా, బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందుతున్నాడు. గుజరాత్ తీరంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో 1800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమిన్ అనే డ్రగ్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకున్నాయి.